హాయ్ హలో అందరికి నమస్తే. బడుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శ్రేయ. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిన్న నుండి ప్రారంభమయ్యాయి. కాబట్టి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామి వాళ్ళ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని మీరు కూడా చూడండి. మేమైతే ఇప్పుడు స్వామివార్ల కళ్యాణం చూడడానికి అయితే వెళ్తున్నాం. కన్నుల పండుగగా స్వామివార్ల కళ్యాణాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒక్కసారి ఎట్లా చేస్తారు, ఎట్లున్నది, అసలు ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏందనేది మీకు కూడా చూపిస్తా. చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైతే కళ్యాణాన్ని ధర్మపురికి రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూసి స్వామివారిని మంచిగా స్వామివారి కళ్యాణాన్ని చూసి ఆనందించండి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రహ్మోత్సవం స్టార్ట్ అయిందో లేదో ఇలానే అన్ని షాప్స్ వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో. అందరు భక్తులు కూడా వచ్చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇవన్నీ. చూడండి ఇవన్నీ షాప్స్ ఇక్కడ నుండి అక్కడ దాకా షాప్స్ ఏ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగా జరుగుతుంది. కానీ జాతర సీజన్ లో మాత్రం ఎక్కువ. చూసారు కదా ఫ్రెండ్స్, దేవుడి కళ్యాణాన్ని చూడడానికి ఎంత మంది వెళ్తున్నారో. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ దాకా వచ్చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే ఎంత బాగా అలంకరించారో. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. దర్శనం మేము ఈసారి అయితే టెంపుల్లో కళ్యాణం అయితే జరగట్లేదు. భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది ప్రతి సంవత్సరం. టెంపుల్లో ఇరుకిరుకుగా అందరు భక్తులు చూడలేకపోతున్నారు, ఇరుకుగా ఉన్నదని చెప్పేసి వేరే ఇక్కడ బ్రాహ్మణ సంఘం అని ఉంటుంది. ఆ బ్రాహ్మణ సంఘం పక్క పొంటి అయితే ఈ కళ్యాణాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా నిర్వహించారు, ఎట్లా చేస్తారు, ఏర్పాటు ఎట్లున్నాయి అనేది చూద్దాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తాం, మీరు కూడా చూడండి. ఓకేనా? అలాగే మన అధికారులు, మన దేవస్థాన అధికారులు, తెలంగాణ ప్రభుత్వము చేసినటువంటి చొరవ వల్లనే ఈ విధమైన సాధ్యమైంది. కాబట్టి ధర్మపురి స్వామి వారు అలాగే జగద్గురు